స్కానింగ్ సెంటర్ కాసుల కక్కుర్తి ఒక ఆర్ఎంపీ వైద్యురాలికి వచ్చి రాని వైద్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీస్తున్నాయి. ఆడపిల్లను తెలిసి లోకం చూడకుండానే ఛిద్రం చేసిన ఘటన నందికొట్కూరులో జరిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో జరిగిన ఘోరమైన ఘటన ఇది. అబార్షన్ తో ఆడపిల్లను చంపేసి తల్లి ప్రాణాలు కూడా తీసేశారు రాక్షసులు. 6 నెలల గర్భవతికి అబార్షన్ చేసింది ఆర్ఎంపీ వైద్యురాలు. తల్లి ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా అబార్షన్ చేసింది. అబార్షన్ తర్వాత 2 రోజులైనా ఆమెకి రక్తస్రావం ఆగలేదు. బాధితురాలి మృతితో ప్రస్తుతం ఆర్ఎంపీ వైద్యురాలు గీత పరారీలో ఉంది. ఆర్ఎంపీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు మృతురాలి భర్త. మా చెల్లెల్ని బీరేలకి ఇచ్చింది. పాపకి 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు అయితే మళ్ళీ కడుపుతుందని భర్తయ్యాన ఆడపిల్ల ఉందని స్కానింగ్ తీపించుకొని వచ్చినారు. స్కానింగ్ తీపించుకొని వచ్చినాక ఆమె డాక్టర్ వాళ్ళ భర్త దగ్గర మరిది డ్రైవర్ అయితే ఈడ తెచ్చి మా కాడ వేసినాడు. గీతారాణి అనే మేడం కాడ మా అమ్మకు పొద్దున మా అమ్మ వచ్చేసరికి అన్నీ చేసేసి అయిపోయింది. సర్పాల మీద మా అమ్మ వచ్చేసరికి అన్నీ అయిపోయింది. అది మా అమ్మ రాత్రికి 7-8 కల్లా వచ్చేసింది. వచ్చేసరికి 9 గంటలకు బయటకు దొబ్బేసి పోండి నేను వెళ్ళిపోవాలని గేట్లు వేసి మెట్ల మీదకి దొబ్బేసింది. మెట్ల మీదకి దొబ్బేసి మా మరిది ఆటో తీసుకొని పోయినాడు సారు. తీసుకొని పోయినాక రాత్రి నుంచి మాటలు లేవు మేడం, మాటలు లేవంటే అంతే ఉండేదని చెప్పిందంట సార్. మాటలు లేవు అమ్మ, నీళ్ళు పొద్దున్న లేచినాక బుధవారం రోజు పొద్దున నేను నీళ్ళు పోసుకుంటానమ్మా అంటే నీళ్ళు పోసిన సార్ పైకి పోసింది. బ్లీడింగ్ అయితే ఏమైందమ్మా అంటే నాకు అబార్షన్ చేసినాక మా అబార్షన్ చేయించుకుని చెప్పింది సారు. అబార్షన్ చేయించుకున్నాను చెప్పింది సార్. చాలా క్రిటికల్గా చేసింది అని ఏడ్చుకుంటాం అమ్మతో చెప్పిందంట సారు. ఎంత అంటే అంత నరకం గీతారాణి ఆర్ఎంపీ డాక్టర్ సార్. చిన్న పిల్లలు సార్. ఓ బాబా 4 సంవత్సరాలు, ఓ బాబా సంవత్సరం ఉన్నారు సార్. ఆ పిల్లలకి న్యాయం జరగాలి సార్, న్యాయం కావాలా.